నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా ఓడిపోయిన రోహిత్ శర్మ ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అతని పేలవమైన ఫామ్, కెప్టెన్సీలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ ఒత్తిడి మునుపటి కంటే ఎక్కువగా పెరిగింది. అతని బ్యాట్ నుంచి పరుగులు పూర్తిగా దూరమయ్యాయి. అతడిని తొలగించి జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో మెల్బోర్న్ టెస్ట్ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా, సిడ్నీ టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తారా అనే వార్తలపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్ వా క్లారిటీ ఇచ్చాడు. తాను భారత జట్టు సెలెక్టర్ గా ఉంటే సరిగ్గా ఇదే చేసి ఉండేవాడినంటూ షాక్ అయితే ఇచ్చాడు. మెల్బోర్న్ టెస్ట్ 4వ రోజు వ్యాఖ్యానిస్తూ మార్క్ వా భారత కెప్టెన్ గురించి కీలక ప్రకటన చేశాడు. ఈ టెస్ట్ తర్వాత రోహిత్ ను తప్పించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఆడిలైట్ టెస్ట్ నుంచి టీమిండియాకు తిరిగొచ్చిన రోహిత్ డే నైట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. ఆపై బ్రిస్బేన్లో కూడా అతని బ్యాట్ పనిచేయలేదు. మెల్బోర్న్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లోనూ బ్యాట్ షాట్లు ఆడి అవుట్ అయ్యాడు. రోహిత్ ఈ ప్రదర్శన చూసి డ్రాప్ లేదా రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. నేను సెలెక్టర్గా ఉంటే అతను 2వ ఇన్నింగ్స్లో కూడా పరుగులు చేయకపోతే సిరీస్ డిసైడ్ కోసం సిడ్నీకి వెళ్లాల్సి ఉంటుంది. వెంటనే నేను రోహిత్, మీకు ధన్యవాదాలు, మీ సేవలు ఇక చాలు, మీరు గొప్ప ఆటగాడిగా ఉన్నారు, కానీ మేము జస్ప్రీత్ బుమ్రాను ఎస్సీజీ టెస్టుకు కెప్టెన్గా చేస్తున్నాం, మీ కెరీర్ ఇక్కడితో ముగుస్తుంది అంటూ షాక్ ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో డిసెంబర్ 30న మెల్బోర్న్ టెస్ట్ చివరి రోజు 2వ ఇన్నింగ్స్లో రోహిత్ ఎలా రాణిస్తాడోనని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ అందరి అంచనాలను వమ్ము చేస్తూ మరోసారి నేను ఇంతే అంటూ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki